అందరికీ శుభోదయం. శ్రావణ మాసం వచ్చేసింది. పెళ్ళిళ్ళు బాగా జరుగుతున్నాయి. ఇంటికి వచ్చిన కొత్త కోడల్ని అత్తగారు ఎట్లా చూసుకోవాలి? మొదటి నుంచి ఈ అత్తగారి పాత్ర అంటే ఒక హడలే. ఎంత చదువుకున్నా, ఎంత సాంకేతికత అభివృద్ధి చెందినా కూడా అత్తగారి తత్వం చాలా వరకు మారతలేదు. కానీ రోజులను బట్టి మార్చుకుంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. కొడుకు పెళ్లి చేయగానే ఎప్పుడైతే కోడలు ఇంటికి వస్తుందో అత్తగారు మానసికంగా కొన్నిటికి సిద్ధపడాలి. ఎందుకంటే ఆ ఇల్లు, ఆమె సంపాదించిన ఆస్తిపాస్తులు, ఆమె కొడుకు అన్నీ ఆ అమ్మాయికి సొంతమే. ముందు ముందు ఆ ఇంటి ఆ కుటుంబం పరువు, బాధ్యతలు, బరువులు అన్నీ మోసేది, వారసత్వాన్ని కాపాడేది. అంటే వారసత్వం అంటే పిల్లలను కనడం అనే కాదు, ఆ ఇంటి పూజలు, వ్రతాలు, నోములు, ఆ ఇంటి ఆచార వ్యవహారాలు అన్నిటిని కాపాడేది ఆ కోడలే అనేది అత్తగారు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కోడలు ఎప్పుడైతే తన ఇంట్లో అడుగు పెట్టిందో పాపం పుట్టింటోళ్ళని అందరినీ వదిలేసి వస్తుంది కదా, వచ్చింది. ఈ అమ్మాయిని నా స్వంత కూతురిలాగా చూసుకోవాలి అని అత్తింట్లో వాళ్ళందరూ అనుకోవాలి. పాపం అన్ని సంవత్సరాలు తల్లి పుట్టింట్లో గారాభంగా పెరిగింది పిల్ల, మన ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అత్తింటి వాళ్ళదే. ఇంకొకటి ఏంటిదంటే, ఎప్పుడు కోడలు ముందు పుట్టింటి వాళ్ళని ఎప్పుడు మాటలు అనద్దు. అది చాలా బాధపడతారు అమ్మాయిలు అట్లా అనడం వల్ల. చాలామంది ముందు వెనక ఆలోచించకుండా పుట్టింటోళ్ళను మీ అమ్మ గిట్లా, మీ నాన్న గిట్లా గీస్తామని ఇయ్యలేదు, చేస్తామని చేయలేదు, మర్యాదలు చేయలేదు, లేకపోతే గిది మీ అమ్మ నీకు గిది నేర్పలేదా, గది నేర్పలేదా, ఇట్లాంటి మాటలు ప్రతిదానికి పుట్టింటోళ్ళను ఏదో ఒక వంకన మాటలు అనడం చాలా మందికి అలవాటు ఉంటుంది. దానివల్ల అమ్మాయికి చాలా బాధపడుతుంది. ఎప్పుడు నిన్న ప్రేమగా అయితే చూడదు. అది చాలా తప్పు పుట్టింటోళ్ళని అనడం. ఇక అమ్మాయి ఏదన్నా సపోజ్ చపాతీ చేయమన్నారు, చెయ్యరాలేదు, మీ అమ్మకి ఇది కూడా నేర్పలేదా, ఇట్లా అంటారు. సరే, ఇదివరకటి రోజులలోనంటే ఈ అమ్మాయిలు చదువుల కొరకు ఎక్కడెక్కడో దూరాలకు వెళ్ళిపోకుండా తల్లి దగ్గర ఉన్నారు. అప్పుడో ఇప్పుడో తల్లి కూడా నేర్పింది, అది వేరే విషయం. ఇప్పుడు అట్లా కాదు కదా పరిస్థితులు. చదువుల కొరకని ఎక్కడెక్కడ చదువుకున్న అమ్మాయిలు కావాలనే, చదువుకున్న కోడళ్ళు కావాలనే, ఉద్యోగాలు చేయాలి, లక్షల లక్షల జీతాలు తీసుకురావాలి. మరి అటువంటిప్పుడు వాళ్ళు తల్లి దగ్గర ఎక్కడ ఉంటున్నారు? చదువుల కొరకు ఎక్కడెక్కడో ఉంటున్నారు. కొందరికి పనులు వస్తాయి చూడంగానే, కొందరికి రావు. సరే, మీ అమ్మ నేర్పనే లేదా అని ఇట్లాంటి పిచ్చి మాటలు ఎప్పుడు అమ్మాయిని అనద్దు. అమ్మాయి హర్ట్ అవుతుంది. సరే, వాళ్ళ అమ్మ దగ్గర ఉండలేదు, నేర్చుకోలేదు, సరే వాళ్ళ అమ్మ నేర్పలేదు, మీరు నేర్పాలి. నువ్వు నేర్పు కోడలికి, ఇట్లా కాదమ్మా, ఇగో ఇట్లా చేసుకో అని పనులు చక్కగా నేర్పుకో. నీ ఇంటి విధానాలు ఏంటియో అమ్మాయికి చక్కగా నేర్పించు, ప్రేమతోటి చెప్పు. అటువంటప్పుడు అమ్మాయికి అత్తకు కోడలికి మధ్యలో దూరం పెరగకుండా ఉంటుంది. అందుకొరకు అత్తలు ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకటొక్కడిగా కుటుంబ బాధ్యతలను అప్పచెప్పాలి. కొందరు ఎంతసేపు ఏది చెప్పరు. ఏది అని అంటే చిన్న చిన్న విషయాలు కూడా, ఇగో మనం ఈ వరలక్ష్మి శుక్రవారం వచ్చింది, మనం ఇట్లా పూజ చేసుకోవాలి, నువ్వు ఇట్లా రెడీగా, నువ్వు ఇట్లా ఇవి తయారు చెయ్యి, మనం ఇట్లాంటి పిండి వంటలు చేయాలి, ఇట్లాంటి ప్రసాదాలు చేయాలి, ఇట్లా ఏది నోరు విడిచి ఏది చెప్పరు. కోడలికి ఏదో పెత్తనం ఇచ్చేసినట్టు అవుతుంది అనుకుంటారో ఏమో, ఏ విషయాలు అన్నీ దాచిపెడుతూ ఉంటారు, ఏది సరిగ్గా చెప్పరు. కానీ అది తప్పు. ఎందుకంటే తర్వాత చేయాల్సింది, చూసుకోవాల్సింది ఆ అమ్మాయే కదా. ఆ మాత్రం ఆలోచించి మొదటి నుంచే ఒకటొక్కటిగా అన్ని విషయాలు తెలియజెప్పాలి. ఒకటొక్కటిగా అన్ని బాధ్యతలు కూడా కోడలికి అప్పగించాలి.
అటువంటప్పుడు ఆ అమ్మాయికి ఇది నాది అనే భావన అనేది ఎక్కువవుతుంది కదా, అంతే కదా. కోడలు పుట్టింటి వాళ్ళు ఎప్పుడన్నా వస్తే గౌరవించాలి. ఇది చాలా మంది మర్చిపోతారు ఈ ముఖ్యమైన విషయాన్ని. ఆ పిల్లనిచ్చినోళ్ళు వాళ్ళే వస్తారు వాళ్ళే పోతారు అని అనుకుంటారు. అది తప్పు కదా. వాళ్ళ కూతురు మీ ఇంటికి పంపించిండ్రు, వాళ్ళు వాళ్ళ కూతుర్ని, మీరు మీ కొడుకుకు వాళ్ళ కూతుర్ని చేసుకున్నప్పుడు మరి మీకెంత పాత్ర ఉన్నదో వాళ్ళకు కూడా అంత పాత్రే ఉన్నది. వాళ్ళేమో తిండికి లేక అయితే మీ ఇంటికి రారు కదా, అమ్మాయి దగ్గరికి రారు కదా. అమ్మాయిని చూడాలని కోరికతోటి, మిమ్మల్ని కలవాలని కోరికతోటి వస్తారు. అమ్మాయి కొరకు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు తగిన గౌరవం మర్యాదలు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుంది, మీ కోడలికే మనసు నొచ్చుకుంటుంది, మీ మీద ద్వేషం పెరుగుతుంది, మీ కొడుకుతో గొడవ పెట్టుకుంటుంది. ఇవే కదా జరుగుతాయి. అంత గారాబంగా తనను పెంచిన తల్లిదండ్రులను మీరు గౌరవించకపోతే అమ్మాయికి సంతోషం అవుతుందా? చాలా బాధపడుతుంది. దానివల్ల ఒకటనుకోటి అన్ని అనర్థాలే జరుగుతాయి. మీ కొడుకు సరే, మీకు మీ కోడల మీద ప్రేమ లేకుంటావా, మీ కోడలు పుట్టింటోళ్ళ మీద ప్రేమ లేకుంటావా, కానీ మీ కొడుకు మీదనైతే మీకు ప్రేమ ఉండాలి కదా. మీ కొడుకు సంతోషంగా ఉండాలంటే మీరు మీ కోడలకు నచ్చే విధంగా ఉండాలి. మీ కోడలకు నచ్చిన పనులు మీరు చెయ్యాలి. అవునంటారా కాదంటారా? అంతే కదా. ఇట్లా చిన్న చిన్న విషయాలలో మనం జాగ్రత్తగా ఉంటే కుటుంబం ప్రశాంతంగా, కొడుకు కోడలు సంతోషంగా మన కళ్ళ ముందట ఉంటారు. ఏమంటారు?